నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్, సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి. ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట, అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు. కొన్ని రాశులకి చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, పరిగణనకి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సింహరాశి. ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ సెప్టెంబర్ మాసం? చాలా అద్భుతంగా ఉందండి, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే రవి కూడానే ఉన్నారు, మళ్ళీ సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. కేతుతో పాటు వెళ్ళినప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను బాగుంటుంది. ఎందుకంటే బుధుడు కూడా మనకి కింద దిగుతున్నారు మనకి, అంటే ఏంటంటే 2nd and 11th లార్డ్. అంటే ఏంటి, ఆర్థికంగా వీళ్ళ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే గురు సంచారం కూడా మంచిది 10th house, అంటే కెరీర్ డెవలప్మెంట్కి చాలా బాగుంటుంది ఈ నెల. అంటే ప్రమోషన్ వచ్చే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అలాగే ఎస్పెషలీ పాలిటీషియన్స్ గురించి చెప్పుకోవాలి అంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది బాగుంటుంది, పదవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట. అన్ని సంచారాలు బాగానే ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 8th రాహు ఉన్నారు అండ్ 2nd కేతు. అలాగే ఏంటంటే మనకి శుక్రుడు కూడా ఆయన ఓన్ హౌస్కి వెళ్తున్నారు అనమాట. సో అది కూడా మంచి సంచారమే కదా. శుక్ర సంచారం కూడా బాగుంటుంది వీళ్ళకి కొంతవరకు. 2nd కేతు ఉన్నప్పటికీ ఏంటంటే కొన్ని
కుటుంబ కలహాలు అనేవి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇద్దరికి ఆలుమొగల మధ్యన కానీ దాంపత్య జీవితంలో కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి ఒక దాంట్లో బాగుంటే ఒక దాంట్లో బ్యాలెన్స్ అవుతుంది కనిపిస్తూ ఉంటుంది. హెల్త్ విషయం కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కుటుంబ పరంగా ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకునేవి రాంగ్ డెసిషన్స్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా కొంచెం పేషెంట్గా ఆలోచించి తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, తొందరపాటు నిర్ణయాలు వద్దు అని చెప్పడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మాత్రం చూసుకోవాలి. అంటే ఈ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ. అండ్ రవి 2వ హౌస్కి దిగినప్పటికీ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడానే ఉన్నారు కనుక కొన్ని ఇలాంటి ఇబ్బందులు నేను చెప్పాను. అలాగే కొత్తగా పెళ్ళయి దాంపత్య జీవితం స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద లాభమే వస్తుంది అని చెప్పాలి. కెరియర్ కూడా ఏంటంటే మార్పిడు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళే ఛాన్సెస్, అలాగే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్. అండ్ ఆల్సో ఏంటంటే మన్నను పొందుతారు అందరికి. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ, అదే చెప్తున్నాను, సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది వీళ్ళకి. బాగుంటుంది ఈ నెల అంతా అనే చెప్పుకోవాలన్నమాట. కుజుడు వల్ల 11th కుజుడు ఉన్నారు కదా, తప్పక మంచిదేనా అంతే. అది కూడా మంచిదే కదా. 9th లార్డ్ మరి 11th లో ఉండడం, భాగ్యం డెవలప్ అవ్వాలి కదా మరి. సో ఆ సంచారం కూడా మంచిదే. కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. అగ్రెసివ్ నేచర్ ఎలాగ ఉంటుంది, అందుకనే ఈగో ఇష్యూస్ వస్తాయని చెప్పాను. సో అలాగే పార్ట్నర్ విషయంలో ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఈగో ఇష్యూస్ రాకుండాను. మిస్అండర్స్టాండింగ్ ఆల్రెడీ అది దాంపత్య జీవితం గురించి చెప్పారు. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు వద్దండి. అదే కొంచెం ఆలోచించి చేసుకోవడం, ముందుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి తప్పక కొత్త బిజినెసెస్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే విస్తరింపు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు రావాలంటే సూచనలు ఉన్నాయంటే తప్పక బిజినెస్ విస్తరించాలి. అలాగే కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. మనం చూసామంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక కొంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీను మంచి సూచనలే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎస్పెషల్లీ రెమెడియల్ మెషర్స్ కింద రవికి చేయడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే అర్ఘ్యం ఇవ్వడం, నవగ్రహాల స్తోత్రం పఠించడం ఎవ్రీడే చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే గణపతికి ఎస్పెషల్లీ ఈ నెలంతా చేసుకోవడం అనేది మంచిది అనమాట. ఎందుకంటే శుక్రుడు మనకి తెలుసు ఆల్రెడీ బెనిఫిక్ గ్రహమే ఈ రాశి వాళ్ళకి. సో అది కూడా మంచి ఓన్ హౌస్ లో ఉండడం మంచిదే. వీళ్ళ తోబుట్టువులు కూడా చాలా బాగుంటుంది. సో ఇవి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. తప్పక బాగుంటుంది. చాలా అద్భుతంగా వివరించారు. గణపతి ఆరాధన చేయమంటున్నారు. గణపతికే ఆరాధన చేస్తుంది యావత్ దేశం అంతా కూడా. కాబట్టి వీళ్ళు ఇంకాస్త భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.